నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. పురుడు తర్వాత శిశువుతో అత్తగారింటికి వెళ్ళడానికి మంచి రోజుల గురించి తెలుసుకుందాము. శిశువుకు 3వ నెల కానీ, 5వ నెల కానీ, 7, 9, 11 నెలలలో అత్తవారి ఇంటికి వెళ్ళవచ్చు. వర్తమానంలో అంటే ప్రస్తుతము రోజులలో నెల రోజుల లోపే అత్తవారింటికి పంపిస్తూ ఉన్నారు. ఆ విధంగా చేయడం కారణం చేత స్త్రీ యొక్క ఆరోగ్యము క్షీణిస్తుంది. కాబట్టి మూడవ నెల, ఐదవ నెల ఆరోగ్యాన్ని బట్టి 7, 9, 11వ నెలలో పంపించవచ్చు. కొందరు మా కోడలు మా ఇంటికే రావాలి, తొందరగా రావాలి అని కోరుకోవడం తప్పు లేదు. కానీ ఆరోగ్య పరిస్థితులు కూడా చూసుకోవాలి. శిశువుతో అత్తవారింటికి వెళ్ళడానికి తిథుల గురించి తెలుసుకుందాము. విదియ, తదియ, చవితి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు మంచివి. సోమవారము, బుధవారము, గురువారము, శనివారములు మంచివి. అశ్విని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణము, శతభిషము, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రములు యందు మంచిది. తారాబలము, వారసుల ఇతర విషయాలు కూడా చూసుకొని తారాబలము కుదిరిన రోజున తల్లిని, బిడ్డను అత్తవారింటికి పంపించవచ్చు. ముఖ్యంగా గురుమౌఢ్యము గాని, శుక్రమౌఢ్యములందు తీసుకొని రాకూడదు. అది గుర్తుంచుకోండి.